నిజామాబాద్ జిల్లాలో అసలు ఏం జరుగుతా ఉంది? నిజామాబాద్ వద్దు ఇందూర్ ముద్దు అనే నినాదాలు ఇవాళ నిజామాబాద్ జిల్లాలో शहर का नाम इंदौर था, आगे चल के इंदौर बनेगा। बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला। ఊరందుకున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ జర్నలిస్ట్ బాలాజీ గౌడ్. ఇందూరు చరిత్ర అసలు ఏం చెప్తా ఉంది? ఇందూర్ అనే పేరును తీసేసి నిజామాబాద్ అని చెప్పేసి నామకరణం చేసింది ఎవరు అనే చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ వీడియో చూసినటువంటి ఇందూర్ ప్రజలు, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎవరైతే చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఏవి నిజాలు, ఏవి అవాస్తవాలు అనే దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో టాపిక్ లోకి వెళ్తే ఇందూరు చరిత్ర ఏం చెబుతుంది అనే దాని గురించి కొన్ని ఆధారాలు నా దగ్గర రావడం జరిగింది. ఈరోజు మీరు టాపిక్ ఏదైతే ఈ ఇందూర్కి సంబంధించినటువంటి టాపికే కావచ్చు, ఇందూర్ అనే దాని గురించి చాట్ జీపీటీలో మనం కొట్టినా కూడా కొన్ని ఆధారాలు అయితే మనకు చూపిస్తా ఉంది. సో అట్లాంటి ఆధారాలతోనే మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో అసలు టాపిక్ లోకి వెళ్తే ఇందూర్ చరిత్ర ఏం చెబుతుంది? సో ఇందూర్ అనేది నేటి నిజామాబాద్ నగరానికి ప్రాచీన పేరుగా ఉండింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో తెలంగాణ చరిత్రలో ఇందూర్కు విశిష్టమైనటువంటి స్థానం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్క నిజామాబాద్ ఇందూర్ వాసి తెలుసుకోవాల్సిందే, గుర్తు పెట్టుకోవాల్సిందే. సో ప్రాచీన కాలంలో ఇందూర్ పేరు సంస్కృతంలో ఇంద్రపురి, ఇందూరు అని చెప్పేసి మనకి కొన్ని ఆధారాలు అయితే ఉన్నాయి. దాంతో పాటు ఈ నిజామాబాద్ జిల్లాని ఏదైతే ఒకప్పటి ఇందూరిని శాతవాహనులు, దాంతో పాటు వకటాకులు ఈ ప్రాంతాన్ని పాలించినట్టు శాసన ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకైతే తెలుస్తా ఉంది. దాంతో పాటు ఏదైతే మధ్యయుగానికి సంబంధించినటువంటి కాలం ఏదైతే ఉందో, సో మధ్యయుగ కాలంలో కాకతీయులు పాలనలో ఇందూర్ ఒక ప్రత్యేకమైన పరిపాలన కేంద్రంగా ఎదిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో కాకతీయులకు సంబంధించినటువంటి మనకి చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాలలో ఎక్కడ ఏ పురాతన దేవాలయాన్ని చూసినా కూడా కాకతీయులు నిర్మించినటువంటి ఆలయాలే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. సో అప్పటికి కాకతీయులు నిజామాబాద్ జిల్లాని, అంటే ఒకప్పటి ఇందూరు జిల్లాని వాళ్ళు పాలించే క్రమంలో అప్పుడు ఏ పేరు ఉండింది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, అప్పుడు కాకతీయులే కావచ్చు, శాతవాహనులు వాళ్ళు పరిపాలించిన సమయంలో నిజామాబాద్ అనే పేరు లేదు. అప్పట్లో ఇందూర్ అనే పేరు మాత్రమే ఉంది అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. దాంతో పాటు కాకతీయుల అనంతరం బహమానీ సుల్తానులు, తర్వాత కుతుబ్ షాహీ వంశస్థులు చాలా మంది ఈ ప్రాంతాన్ని అయితే పాలించారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు నిజాం పాలన 18వ శతాబ్దంలో హైదరాబాద్ నిజాం రాజులు ఇందూర్ తమ రాజ్యంలో కలపడం జరిగింది. అంటే ఒకప్పుడు ఎవరైతే 18వ శతాబ్దంలో హైదరాబాద్ నిజాం రాజులు ఎవరైతే ఉన్నారో అప్పుడు మన రాజ్యం, అంటే ఏదైతే మన ఇందూర్ ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని వాళ్ళు వాళ్ళ రాజ్యంలో అయితే కలుపుకున్నారు అని చెప్పేసి మనకు చరిత్ర చెప్తా ఉంది. దాంతో పాటు 1905లో నిజాం ప్రభుత్వం ఇందూర్ పేరును మార్చి నిజామాబాద్ గా నామకరణం చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఇంతకు ముందే వీళ్ళకన్నా ముందు శాతవాహనులు పాలించారు, దాంతో పాటు వకటాకులు పాలించారు, కాకతీయులు పాలించారు. మరి ఈ ముగ్గురు పాలించినప్పుడు ఈ నామకరణాలు ఎందుకు చేంజ్ చేయలేదు? ఎవరైతే నిజాం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ నగరాలకు సంబంధించినటువంటి పేర్లని ఎందుకు మార్చవలసి వచ్చింది అనే దాని గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ బంధువు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని వెనుక చాలా పెద్ద కుట్ర కోణం కూడా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిందే. సో దాంతో పాటు నిజామాబాద్ కి సంబంధించినటువంటి సైనికాధికారి, అంటే ఒకప్పటి ఇందూర్ నిజాం సైనికాధికారి నిజాం ఉల్ ముల్క్ పేరు మీదుగా నిజామాబాద్ అనే పేరు వచ్చింది అని చెప్పేసి చాలా మందికి ఇప్పటికీ చరిత్ర తెలీదు. సో ఈ నిజామాబాద్ కి
ఏ రకంగా పేరు వచ్చిందని చెప్పేసి చాలా క్లారిటీగా, ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే, ఒకప్పటి నిజాం సైనికాధికారి పేరు మీదనే ఇవాళ నిజామాబాద్ అనే ఒక నామకరణం చేయడం అనేది ఎంత దౌర్భాగ్య పరిస్థితి అనేది ప్రతి ఒక్క హిందూ బంధువు గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా మనం చెప్పుకోవాల్సిందే. దాంతో పాటు బ్రిటిష్ కాలంలో ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్నో డెవలప్మెంట్స్ కూడా ఇందూరులో, అంటే ఒకప్పటి ఇందూర్, ఇప్పటి నిజామాబాద్ లో ఎన్నో చారిత్రక కట్టడాలు కావచ్చు, దాంతో పాటు ఎన్నో డెవలప్మెంట్ అయినటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలా. సో దీంట్లో బ్రిటిష్ కాలంలో రైల్వే లైన్ రావడంతో ఇందూర్ అనేది నిజామాబాద్ వ్యాపార రవాణా కేంద్రంగా అభివృద్ధి చెందిందని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందే. దాని తర్వాత 1948, అంటే స్వాతంత్ర్యం తర్వాత 1948లో ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు 1956లో ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఏం భాగమైంది అనే దాని గురించి మాట్లాడుకుంటే మన ఇందూర్ దాంట్లో భాగమైంది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. దాంతో పాటు 2014లో తెలంగాణ రాష్ట్రంలో కీలక జిల్లాగా కూడా కొనసాగింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు ఎందుకు ఇంత ప్రాచుర్యం, దాంతో పాటు ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి నిజామాబాద్ జిల్లా వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఎంతో మంది ఇవాళ దేశవ్యాప్తంగా చక్రం తిప్పినటువంటి వ్యాపారస్తులే కావచ్చు, దాంతో పాటు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఈ గడ్డ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు ఇప్పుడున్నటువంటి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ టైంలో కూడా చాలా మంది ఇక్కడ నుంచే గ్రౌండ్ వర్క్ చేశారు. ఇక్కడ నుంచి కూడా మొదలు పెట్టిన తర్వాత తెలంగాణని సాధించుకున్నామని చెప్పేసి కూడా మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దాంతో పాటు ఈ ప్రత్యేకతకు సంబంధించినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే, చారిత్రక కోటలు, ఆలయాలు నిజామాబాద్ అంటే ఒకప్పటి ఇందూరుకి ఖచ్చితంగా ప్రత్యేక అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. దాంతో పాటు వ్యాపార కేంద్రం అనేది ఇవాళ ఇక్కడ ఒక చాలా మంచి బెంచ్ మార్క్ నైతే క్రియేట్ చేసిందని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ పసుపు, బియ్యం. సో పసుపు గురించి మనం మాట్లాడుకుంటే, ఇవాళ ప్రపంచంలోనే అంకాపూర్ అనే ఏదైతే ఒక విలేజ్ ఏదైతే ఉందో, ఆ గ్రామం చాలా ఉత్తమ గ్రామంగా కూడా మనం చెప్పుకుంటా ఉంటాం. అక్కడ ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో చాలా మంది కార్లని పట్టుకొని ఇవాళ షేన్‌లోకి వెళ్ళి అక్కడ మేతను కూడా ఆ బెంచ్, దాంతో పాటు ఏవైతే బిఎండబ్ల్యూ లగ్జరీ కార్స్‌లలో వాళ్ళు ఇదంతా కూడా వ్యాపారం చేస్తారు. దాంతో పాటు వ్యవసాయం చేస్తారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో దాంతో పాటు సాంస్కృతికంగా వైవిధ్యభరితం కూడా ఇక్కడ ఉండింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతో పాటు మీకు కావాలంటే ఇందూర్ చరిత్రపై షార్ట్ వీడియోస్ కావాలి అని అంటే మాత్రం దీంట్లో నుంచి కొన్ని షార్ట్ వీడియోస్ కూడా మేము క్రియేట్ చేసి ఖచ్చితంగా మన హిందూ బంధువులందరికీ కూడా మేము ఇలా పంపించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సో ఈ చరిత్ర గురించి ఎవరికి ఏమనిపించింది అనే దాని గురించి కూడా డెఫినెట్లీ మీరు కామెంట్ రూపంలో తెలుసుకోండి. ఎందుకు మరి ఇవాళ నిజామాబాద్ అనే పేరుని వద్దు అనుకొని ఇవాళ ఇందూర్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారంటే చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఎవరైతే రాజులు ఇక్కడ ఇందూరుకి వచ్చిన తర్వాత ఇందూర్ అనే పేరు తీసేసి ఇవాళ నిజామాబాద్ అని పెట్టడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి చాలా మంది ఇవాళ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇవాళ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ లో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఒక పెద్ద చర్చనైతే జరిగింది. ఒకానొక మీటింగ్ లో ఒక బీజేపీ శ్రేణి, అంటే ఒక బీజేపీ లీడర్ ఇవాళ నిజామాబాద్ కి సంబంధించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు తను ప్రస్తావించే సమయంలో ఇవాళ ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇందూర్ కార్పొరేషన్ అని చెప్పేసి మాట్లాడినందుకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అన్య మతస్థులు, ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని చాలా మంది వ్యతిరేకించారు అని చెప్పేసి మాట్లాడారు. దాని తర్వాతనే ఇదంతా కూడా ఇవాళ నిజామాబాద్ వద్దు ఇందూర్ ముద్దు అనే నినాదం అనేది బయటకు వచ్చింది. దాంతో పాటు ఇవాళ నిజామాబాద్ డైనమిక్ ఎంపీ అయినటువంటి అరవింద్ ధర్మపురి గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. దాంతో పాటు పార్టీ ఆఫీస్ లో దీని గురించి మాట్లాడారు అని చెప్పేసి కూడా మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంట్లో నిజామాబాద్ ఎంపీ డైనమిక్ ఎంపీగా మనం మాట్లాడుకుంటాం ధర్మపురి అరవింద్ గారు.
గారు. సో ఇదే అంశంపై డైనమిక్ ఎంపీ అయినటువంటి అరవింద్ ధర్మపురి గారు కూడా దీనిపైన సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా ఇందూర్ అనే నామకరణం కూడా చేస్తామని చెప్పేసి शहर का नाम इंदौर था, आगे चल के इंदौर बनेगा। बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला। మాట్లాడే క్రమంలో ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. దాంట్లో మాట్లాడినటువంటి విషయం గురించి మాట్లాడుకుంటే ఏ భారత్ తా ఆగే చల్కే ఇందూర్ హీ బనేగా అని చెప్పేసి ఎంపీ అరవింద్ ధర్మపురి గారు కూడా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇంకా క్లారిటీగా మనం మాట్లాడుకుంటే ఇందూర్ పేరు మార్పుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. సో శుక్రవారం నిజామాబాద్ లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ఇందూర్ తా ఆగే చల్కే ఇందూర్ హీ బనేగా అనే వ్యాఖ్యానించారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థి కూర్చున్న వెంటనే మొదట తీర్మానం పేరు కూడా ఇందూర్ మార్పు పైనే ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇవాళ మాట్లాడడం అనేది నిజంగా చాలా మంది దీన్ని ఇవాళ స్వాగతిస్తే, చాలా మంది ఇవాళ ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దీన్ని తిరస్కరిస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇవాళ చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఆ భారతదేశం అంటే ఇది ఒక సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఒకానొక అంటే ఒకే ఒక దేశంగా మనం చెప్పుకుంటా ఉంటాం. సో ఇది హిందుస్థాన్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. సో హిందుస్థాన్ లో ఇవాళ హిందుస్థాన్ అని చెప్పినా కూడా చాలా మందికి ఇవాళ కడుపు కాలిపోతా ఉంది. ఒక్కొక్కడికి ఎక్కడెక్కడ కాలనో అక్కడెక్కడ కాలుతా ఉంది. సో ఇవాళ అదే విషయం కూడా ఇవాళ ఇందూర్ అని చెప్పేసి అంటే కొంతమంది కాలుతుంది అని చెప్పేసి కూడా ఇవాళ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఏది ఏమైనప్పటికీ ఇందూర్ కి సంబంధించినటువంటి చరిత్ర ఏం చెబుతా ఉంది, అసలు ఇందూర్ అనే నామకరణాన్ని ఏ రకంగా చరిత్ర నుంచి తూడ్చివేశారు, ఏ రకంగా నిజామాబాద్ అనే పేరుని చాలా అంటే ప్రజల్లోకి తీసుకొచ్చారు అనే దాని గురించి చాలా క్లారిటీగా అయితే చెప్పినామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. సో నిజామాబాద్ కి సంబంధించినటువంటి చరిత్ర గురించి ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలి, లేకపోతే మీకు తెలిసినటువంటి విషయాలు ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. డెఫినెట్లీ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. దాంతో పాటు ఎవరైతే వీడియో చూసినటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ మీ జిల్లాలకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి విషయం గురించి మాట్లాడండి అని చెప్పేసి మీకు సంబంధించినటువంటి జిల్లా పేరుని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఖచ్చితంగా పూస గుచ్చినట్టు తేజస్వి మీడియా మీ కళ్ళ ముందుకు ఈ చరిత్రనైతే తీసుకురాబోతా ఉంది. సో ఇది వలటి స్పెషల్ స్టోరీ.